గుడ్ మార్నింగ్. ముందుగా ఈనాడు దశల వారీగా రుణమాఫీ. మొదట 1,00,000, తర్వాత 1,50,000 వరకు, 2 లక్షల వరకు అప్పు ఉన్న వారికి తదుపరి 2 విడతల్లో జూలై మొదటి వారం నుంచి 15 ఆగస్టు వరకు అమలుకు చేసే యోచన. ఒక రైతుకు 5 ఎకరాలకు మాత్రమే రైతు భరోసా. రుణమాఫీ అర్హత నిర్ధారణే ప్రధాన ఎజెండా. రేపు మంత్రివర్గ సమావేశం. టీచర్లకు పదోన్నతుల పండగ. మొత్తం 10,083 మందికి ప్రయోజనం. మల్టీజోన్ 1 పరిధిలోని 19 జిల్లాల్లో ఉత్తర్వుల జారీ. ఉపాధ్యాయుల్లో ఆనందోత్సాహాలు. అగ్నిగుండంలా ఢిల్లీ. ఎండ దెబ్బకు పదుల సంఖ్యలో జన మృత్యువాత. ఉక్కబోతకు తోడు నీటి కొరతతో మరింత కల్లోలం. యూజీసీ నెట్ రద్దు. వరికి మరో 117 మద్దతు. ఖరీఫ్ క్వింటాల్కు 2,300. కందులపై 550 పెంపు. 76,200 కోట్లతో వధావన్ ఓడరేవు. వారణాసి విమానాశ్రయ అభివృద్ధికి 2,869 కోట్లు. కేంద్ర మంత్రివర్గ నిర్ణయాలు. సింగరేణి ప్రైవేటీకరణ ఉండదు. అది కేసీఆర్ చేసిన విష ప్రచారం. గనులు కావాలంటే ఎవరైనా వేలంలో పాల్గొనాల్సిందే. బయ్యారం ఉక్కు కర్మాగారం సాధ్యం కాదు. ఫోన్ ట్యాపింగ్ దర్యాప్తు సిబిఐకి అప్పగించాలి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కార్యకర్త కేంద్ర మంత్రి కావడం భాజపాలోనే సాధ్యం. సంజయ్. కరీంనగర్లో ఘన స్వాగతం పలికిన పార్టీ నాయకులు. త్వరలో మంత్రివర్గ విస్తీర్ణ. 4 చోటు దక్కే అవకాశం. మరో 2 స్థానాల తర్వాత నిర్ణయం. ఇప్పటికే అధిష్టానంతో చర్చించిన సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పుడు సాక్షి. వరికి మరో 117. కేంద్ర మంత్రివర్గ కీలక నిర్ణయం. మేడిగడ్డలో సిరుల మేట బ్యారేజ్ నుంచి నీటిని వదిలేయడంతో భారీగా బయటపడిన ఇసుక. సింగరేణిని ప్రైవేటీకరించే ప్రశ్నే లేదు. ఆ సంస్థపై కేంద్రం పెత్తనం ఏమీ లేదు, ఉండదు. ఈ పదవి కార్యకర్తల భిక్షే. లాఠీ దెబ్బలు, కేసులు, జైళ్లతోనే నాకీ గుర్తింపు. కార్పొరేటర్ నుంచి కేంద్ర మంత్రి దాకా ఎదగడం బీజేపీలోనే సాధ్యం. నేటి సెల్యూట్ తెలంగాణ కార్యక్రమానికి తరలి రండి. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. తగ్గేదేలే. టీచర్ల బదిలీలు, పదోన్నతులపై ముందుకే ఆపేయాలని న్యాయస్థానం చెప్పలేదు. ముందే న్యాయ సలహాలు తీసుకున్నాం. ప్రభుత్వానికి పాఠశాల విద్యా కమిషనర్ నివేదిక. నేటి నుంచి మల్టీజోన్ 2లో కసరత్తు. ఇప్పుడు ఆంధ్రజ్యోతి. వరికి మద్దతు ధర 117 పెంపు. క్వింటాల్కు ధాన్యం ధర ఇక 2,300. జొన్న, పత్తి సహా 14 రకాల పంటలకు ఎంఎస్పీ పెంపు. కేంద్ర కేబినెట్లో కీలక నిర్ణయాలు. కల్తీ సారాకు 10 మంది బలి, మరో 20 మంది సీరియస్. తమిళనాడులోని కల్లాకురిచిలో ఘటన. త్రికరణ శుద్ధిగా పేదలకు పథకాల ఫలాలు. క్యాంప్ ఆఫీసులో బాధ్యతల స్వీకారం. దుబాయ్లో వరదలు. అమెరికాలో వైపు ఎండలు, మరోవైపు కుండపోత. అరబ్ కంట్రీస్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు. హజ్ యాత్రలో 550 మందికి పైగా మృతి. ఢిల్లీలో హీట్ వేవ్స్. 2 రోజుల్లో 20 మంది బలి. ప్రపంచవ్యాప్తంగా విపత్కర పరిస్థితులు. RRR నార్త్ ఫేస్ 3.5 ఏళ్లలో పూర్తి. అక్టోబర్లో శంకుస్థాపన, డిసెంబర్లో పన్నులు. మంత్రి వెంకటరెడ్డి. పాత అలైన్మెంట్ ప్రకారమే ప్రాజెక్టు. రైతులకు అన్యాయం చెయ్యం. ORR, RRR మధ్య రేడియల్ రోడ్లను నిర్మిస్తామని వెల్లడి. గత ప్రభుత్వం 10 ఏళ్లుగా రోడ్లు రిపేర్లు చేయలేదని ఫైర్. మహిళా కానిస్టేబుల్పై ఎస్ఐ అత్యాచారం. అర్ధరాత్రి కిటికీలో నుంచి ఇంట్లోకి దూకి రివాల్వర్తో బెదిరించి దారుణం. ఈ నెల 15న భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలోని పోలీస్ క్వార్టర్స్లో ఘటన. 18న ఎస్పీకి ఫిర్యాదు చేసిన బాధితురాలు. ఎస్పీ ఆదేశాలతో విచారణ చేపట్టిన డీఎస్పీ. ఆరోపణలు నిజమని తేలడంతో ఎస్పీ భవానీ సేన్ అరెస్ట్. ఈ ఘటనపై సీఎం సీరియస్. సర్వీస్ నుంచి ఎస్ఐ డిస్మిస్. త్వరలో కొత్త విద్యుత్ పాలసీ. పెద్ద ఎత్తున పరిశ్రమలు వచ్చినా కరెంటు ప్రాబ్లం ఉండదు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. నలంద వర్సిటీ కొత్త క్యాంపస్ ప్రారంభం. నలంద యూనివర్సిటీ దేశ సంస్కృతి వారసత్వానికి చిహ్నమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. బీహార్లోని రాజ్గిరి బుధవారం అయిన నలంద విశ్వవిద్యాలయం కొత్త క్యాంపస్ను ప్రారంభించారు. బ్రిటన్ ఎన్నికల్లో ఏఐ అభ్యర్థి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చేసింది. బ్రిటన్ ఎన్నికల్లో ఓ బిజినెస్ తనను పోలిన ఏఐ ఫోటోతో పోటీలోకి దిగుతున్నారు. అందుకు యూకే ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ ఇచ్చింది. కల్తీ సారాకు 10 మంది బలి, మరో 20 మంది సీరియస్. ఇప్పుడు నమస్తే తెలంగాణ. మాకు మంచి బ్రాండ్లే కావాలి. వైన్ షాప్ ముందు గూడూరు వాసుల ఆందోళన. దుకాణాలు మూసివేసిన యజమానులు. యూజీసీ నెట్ పేపర్ లీక్. తెల్లారే పరీక్షను రద్దు చేసిన యూజీసీ. పలు అవకతవకలు జరిగినట్టు సమాచారం. సిబిఐతో సమగ్ర దర్యాప్తునకు నిర్ణయం. నీట్ దుమారం వేళ సంచలన పరిణామం. కొత్తగా పరీక్ష నిర్వహిస్తామని ఎన్డీఏ వెల్లడి. మొన్న నీటు, నేడు నెట్టు. వరుస లీకులు. మోదీ హయాంలో పరీక్షలు అబాస్ పాలు. కరెంటు లేదంటే కేసే. జర్నలిస్టు రేవతిపై పోలీస్ కేసు నమోదు. కరెంటు కోతల ట్వీట్పై బాధితురాలికి అండగా నిలిచినందుకే.
ఏఈ ఫిర్యాదుతో ఎల్బీనగర్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు. కరెంటు కోతలను లేవనెత్తిన వినియోగదారుల కృతికకు బెదిరింపులు. ఏ తరహా ప్రజాపాలన ఇది అని మండిపడుతున్న నెటిజన్లు. రింగ్ మేకర్ ఎవరు? జూపల్లి వ్యాఖ్యలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ. కొత్త బ్రాండ్లు తెచ్చే కెపాసిటీ ఎవరికుందంటూ ఆరా. ప్రభుత్వంలో మంట పుట్టిస్తున్న కొత్త బ్రాండ్లు. తెర వెనుక ప్రభుత్వంలోని కీలక వ్యక్తి సన్నిహితుడు ఒకరిద్దరిని సస్పెండ్ చేసి కప్పుపుచ్చుతున్నారని ప్రచారం. అనుమతులు తాత్కాలిక నిలిపివేతే రద్దు కాలేదు. ఇప్పటికీ కొనసాగుతున్న ప్రీమియర్ బీర్ల కొరత. రికార్డుల హోరు. భారత దక్షిణాఫ్రికా రెండవ వన్డేలో రికార్డుల వెల్లువ. ఒకే మ్యాచ్లో 4 సెంచరీలు నమోదు. మహిళల వన్డే క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి. 15 సిక్స్లతో సరికొత్త ఫీడ్ రికార్డులోకి. 646 పరుగులతో వన్డేలో రెండో అత్యధిక స్కోరు. మైథిలీరాజ్ సెంచరీల రికార్డు సమం చేసిన మంథానా. ఉత్కంఠపూర్లో సఫారీలపై టీమిండియా గెలుపు. అప్పులు తెస్తాం, అభివృద్ధి చేస్తాం, సంక్షేమ పథకాలు అమలు చేస్తాం, రైతు రుణమాఫీకి కట్టుబడి ఉన్నాం. అసెంబ్లీలో చర్చించాకే రైతు భరోసా. మహిళలకు 1,00,000 కోట్ల వడ్డీ లేని రుణం. దేశ సంపద జనాభా దామాషా ప్రకారం పంచాలి. మంత్రి బట్టి విక్రమార్క. కీచకే ఎస్ఐ డిస్మిస్. మహిళా హెడ్ కానిస్టేబుల్పై కాళేశ్వరం ఎస్ఐ లైంగిక దాడి. రివాల్వర్తో బెదిరించి పలుమార్లు అఘాయిత్యం. మరో 2 లైంగిక వేధింపులు. భవానీ సేన్ అరెస్ట్, రిమాండ్. సర్వీస్ నుంచి శాశ్వతంగా తొలగిస్తూ ఉత్తర్వులు జారీ. ఉపాధ్యాయ ప్రమోషన్లు నిరాటంకం. 10,083 మందికి.